బాత్రూంలో మనం ప్రతి చోట కూడా టైల్స్ వేస్తుంటాం. అలా వేయడానికి మనం ఇబ్బంది అయినప్పుడు, ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు టైల్స్తో సమానంగా గోడలు చెమ్మ తీసుకోకుండా, కలర్ షేడ్ అవ్వకుండా నీట్గా ఉండాలంటే రెడ్ ఆక్సైడ్ ప్లస్ సిమెంట్ ఇవి రెండు కలుపుకొని పేస్ట్ లాగా పూస్తే 8 నుంచి 10 ఏళ్ళు కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. అలా చేయాలంటే ఏం చేయాలి? బాత్రూమ్ వాల్స్ అన్నీ కూడా మనం ప్లాస్టింగ్ చేసిన వెంటనే అదే రోజు గోడలు తడిగా ఉన్నప్పుడే 50% సిమెంటు, 50% రెడ్ ఆక్సైడ్, అంటే ఒక గిన్నె సిమెంటు, ఒక గిన్నె రెడ్ ఆక్సైడ్, ఇవి రెండూ కూడా సమభాగాలుగా తీసుకొని తడిగా ఉన్న గోడ మీద ఒక పేస్ట్ లాగా గురుమాలతో నీట్గా తిక్కేసి దాని మీద బ్రష్తో అనడం. బ్రష్ అంటే పెయింట్ బ్రష్ తోటి. ఈ బ్రష్ తోటి ఎందుకు అనమన్నామంటే గోడలో ఏమాత్రం చిన్న వెంట్రుకవాసి రంధ్రం ఉన్నా సరే ఆ ఒండు అనేది నీట్గా కవర్ చేస్తుంది. ఒక్క చిన్న రంధ్రం కూడా లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఫ్లోర్ మీద కూడా నీట్గా ఇలాగే పూసుకొని బ్రష్ అనడం. ఈ బ్రష్ అనడం వల్ల ఒకటి ఫ్లోర్ మీద అయితే స్లిప్ అవ్వకుండా ఉంటాం, వాల్ మీద అయితే మనకు పెయింట్ వేసినప్పుడు అతుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తే 8 నుంచి 10 ఏళ్ళు కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది, స్లిప్ అవ్వకుండా ఉంటాం. నీళ్ళ వాటం విషయానికి వస్తే తప్పనిసరిగా నాని డ్రాప్ ఎక్కడైతే ఉందో అక్కడికి నీళ్ళ వాటం పెట్టుకోవడం. సెకండ్ థింగ్ ఏముంది, మనం సోప్ బాక్స్ కోసం స్టైలిష్గా ఉండడం కోసం కానీ ఫైబర్ కానీ స్టీల్ కానీ గ్లాస్ కానీ ఏవి కుదిరితే అది చేసుకుంటాం. అంత పెట్టలేమన్నప్పుడు 2 బండలు తీసుకొని మనకు రిక్వైర్మెంట్ సైజులో రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏముంది, మనం వదిలేసిన బట్టల కోసం మనకు పల్లెటూరులో వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉండవు కాబట్టి వాషర్ మ్యాన్స్ ఉంటారు. ఎక్కువ రోజులు నిల్వ పెట్టాలంటే ఇబ్బంది కాబట్టి తప్పనిసరిగా బాత్రూంలో ఒక పాలిష్ బండ. ఇంకొకటి ఏముంది, డోర్ దగ్గర మనకు సౌకర్యం ఉంటే సపరేట్గా వెంటిలేటర్ పెట్టడం, అవకాశం లేనప్పుడు డోర్ దగ్గరే ఒక చిన్న కట్ చేసి దాంట్లోనే ఒక వెంటిలేటర్ లాగా పెట్టడం. తర్వాత స్నానం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక చిన్న స్టీల్ పైప్ పెట్టుకుంటే మనం వేసుకునేటప్పుడు టవల్ కానీ అవన్నీ వేసుకోవడానికి సరిపోతుంది. 4 విషయాలు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఫ్లోర్ మీద వాల్ మీద బ్రష్తో అనడము, సోప్ బాక్స్ కోసం 2 బండలు, తర్వాత బట్టల కోసం ఒక పాలిష్ బండ, డోర్ దగ్గర ఒక వెంటిలేటర్, ఇవన్నీ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది మీ బాత్రూమ్.